హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి నెత్తాలు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నెత్తాలన్నీ క్లీన్ చేసేసుకోవాలండి. చక్కగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసేసుకోవాలండి. నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఆయిల్లో కాస్తంత వేయించేసుకోవాలండి. మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫిష్ కర్రీకి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి చిన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి అండి. అలాగే కాస్తంత కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. అలాగే 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఫిష్ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. అంతా కలిపిన తర్వాత ఒక 4 పెద్ద సైజు టమాటోస్ అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలండి. టమాటా అంతా కూడా మగ్గిపోవాలి. చూడండి 15 నిమిషాలు అయిపోయింది, చక్కగా ఉడికింది. ఇప్పుడు ములక్కాడలు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఒక 10 డ్రమ్ స్టిక్స్ తీసుకున్నానండి. నెత్తల కర్రీకి చాలా బాగుంటుంది. అలాగే మామిడికాయ ముక్కలండి, ఒక 7 నుంచి 8 వరకు మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మామిడికాయ సీజన్ కాబట్టి చక్కగా మామిడికాయలు దొరుకుతాయి. అలాగే నెత్తల కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి కలిపేసుకోవాలండి చక్కగా. మామిడికాయ ముక్కలు మునక్కాడ ఉడికిందంటే మనం ఫిష్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నెత్తల కర్రీకి అండి గ్రేవీ ఎంత అవసరమో అంత వాటర్ని యాడ్ చేసేసుకోండి. నేనైతే 2 కప్స్ వాటర్ని యాడ్ చేశాను. సో చక్కగా కుక్ చేసేసుకోవాలండి. మునక్కాడ మామిడి ముక్కలు చక్కగా కుక్ చేసేసుకుంటే ఫిష్ని యాడ్ చేసేసుకోవాలండి. ఫిష్ అయితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ అయిపోతుందండి. సో ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసేసుకోవాలి. ములక్కాడ మామిడికాయ చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నెత్తల్ని యాడ్ చేసేసుకోవాలి. నెత్తలు యాడ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల వరకు కుక్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చక్కగా ఫిష్ కర్రీ అయిపోతుందండి. నెత్తల కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నెత్తల కర్రీ రైస్తో చాలా బాగుంటుందండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.